నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తల్లిదండ్రులు ఎవరైనా తమ పిల్లలు తమలా కష్టపడకూడదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళని అందనంత ఎత్తులో చూడాలని ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు. నిజంగా ఈరోజు తెలంగాణలో ఒక అద్భుతం జరిగింది. నల్గొండ వాసి చింతల తులసి అనే అమ్మాయి తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించి ఎట్ ఎ టైం ఒకేసారి 4 గవర్నమెంట్ జాబులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. తండ్రి ఒక ఇస్త్రీ బండి నడుపుతూ తన 3 పిల్లల్ని కష్టపడి చదివించాలనుకుని అదే టార్గెట్గా పెట్టుకుని ఈరోజు తను సక్సెస్ఫుల్ తండ్రిగా ముందుకు సాగిపోతున్నటువంటి వైన మనం చూస్తూ ఉన్నాం. సో తులసి లాస్ట్ అంటే 3వ సంతానం అయినప్పటికీ కూడా 3 పిల్లలు కూడా చాలా అద్భుతంగా కష్టపడి ఈ రోజున ఒక మంచి పొజిషన్లోకి వెళ్ళారు. నిజంగా అతి పేద కుటుంబం అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా బాగా చదువుకుని మంచిగా రాణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఈరోజు మరి అటువంటి తులసి మన స్టూడియోలో ఉన్నారు. ఆమెను అడుగుదాం. నిజంగానే ఒకేసారి తెలంగాణలో గవర్నమెంట్ జాబులే ఇప్పుడు జాబుల గురించి చాలా ఇష్యూ నడుస్తుంది. అటువంటిది 4 జాబులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అది కూడా AEE అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్ అండ్ AE అండ్ G4 అంటే గ్రూప్స్ 4కి తను అదేవిధంగా తన టార్గెట్ వచ్చేసి గ్రూప్ 1. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే DAO కూడా గుడ్ స్కోర్ సాధించింది. అదేవిధంగా తను ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఆమెను అడుగుదాం నిజంగానే ఇవన్నీ ఎలా సాధ్యమైనవి. మరి నిజంగానే తండ్రి చాలా పేదరికం నుంచి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ అయినా కూడా పట్టుదలతో ముందుకు సాగుతున్నటువంటి తన జీవితం గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులసి, నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అన్న, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. నిజంగా మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అంటే నాకే కాదు, అందరికీ గర్వమే. ఎందుకంటే ఈ రోజున పట్టుదలతో ఉండి నాన్నగారు ఎంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మంచి సక్సెస్ సాధించారు. ఈరోజు తెలంగాణలో 4 జాబులు సాధించడం అంటే అంత మామూలు విషయం కాదు. సో ఏంటి అసలు మీ జీవిత ప్రస్థానం ఏంటి? మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అమ్మ నాన్న విలేజ్లో ఫార్మింగ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఓకే. నేను పుట్టక ముందే అమ్మ నాన్న టౌన్కి వచ్చి సెటిల్ అయ్యారు. అక్కడ ఫార్మింగ్ చేస్తూ అంతగా ఇన్కమ్ రాకపోతుండేది. ఇంకా పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళని బాగా చదివించాలని చెప్పేసి టౌన్కి వచ్చి ఇంకా ఏదో ఒక పని చేసుకుందామని చెప్పి ఐరన్ చేయడం మొదలుపెట్టారు నాన్నగారు. ఇంకా అప్పటి నుంచి డైలీ ఇంకా అప్పటి కాలంలో అంటే ఐరన్ చేస్తూ అంటే చాలా ఒక జతకి ఒక 10 రూపాయలు అలా ఇచ్చేవాళ్ళు. రోజంతా కష్టపడితే చివరికి రోజుకి 500 కూడా వచ్చేవి కాదు. అలాంటి స్టేజ్లో ఉన్నా కూడా మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసి చదివించేవాళ్ళు. ఇంకా ప్రైవేట్ స్కూల్లో అయితే చాలా ఫీ ఖర్చు అవుతుందని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేశారు. ఇంకా చిన్నప్పటి నుంచి ఎమోషన్, కష్టాలు, గ్రేట్. నిజంగా అంటే నేను అంత మామూలుగా దీన్ని తెలియక తీసుకోవాల్సిన అంశమే కాదు. బాధపడద్దు, ఈరోజు సక్సెస్ సాధించు బ్రహ్మాండంగా. సో చెప్పు, మీ ప్రస్థానం చెప్పండి. ఇంకా మేము స్కూల్ నుంచి వచ్చి కూడా ఇంట్లో పని చూసుకుంటూ మా అమ్మ వాళ్ళకి షాప్ దగ్గర మమ్మీ వాళ్ళు ఐరన్ చేస్తుంటే ఆ బట్టల్ని తిరిగి మళ్ళీ వాళ్ళ ఇంటికి ఇవ్వడానికి మేము వెళ్ళే వాళ్ళము. అక్క, నేను, అన్నయ్య బట్టలు ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేసేవాళ్ళు. ఇంకా ఇస్త్రీ చేయడానికి అని చెప్పేసి బొగ్గులు కావాలి. బొగ్గులు కొనుక్కుంటే ఖర్చు అవుతుంది. ఇంకా అప్పుడు కరెంట్ బట్టలు కూడా లేకపోతుండే. కరెంట్ యూజ్ చేసినా కూడా చాలా ఖర్చు అవుతుండేది. సో అందుకని చెప్పేసి మా డాడీనే కట్టెలు కొట్టి బట్టి పేర్చి దాని నుంచి బొగ్గులు ప్రిపేర్ చేసుకునే వాళ్ళము. ఇంకా కట్టెలు కొట్టే టైంలో ఇంకా మా డాడీకి చాలా దెబ్బలు తగులుతూ ఉండేవి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉండేవి. నాన్న ఇదంతా ఎలా భరిస్తున్నారు అని అడిగినా కూడా మీకోసమే నాన్న, మిమ్మల్ని బాగా చదివించాలి అందుకని చెప్పేసి ఇంత కష్టపడుతున్నా అని చెప్పేవాళ్ళు. వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేయాలని చెప్పేసి వాళ్ళు కట్టెలు కొడుతుంటే మేము కూడా మోసేవాళ్ళము, బొగ్గులు ఎత్తేవాళ్ళము. ఇంకా వాళ్ళ కష్టాన్ని దగ్గరుండి చూసాము చిన్నప్పటి నుంచి. మా ఫైనాన్షియల్ క్రైసిస్ అనే ఇంకా మాలో ఇంకా ఫైర్ని తీసుకొచ్చింది. ఇంకా చిన్నప్పటి నుంచి ఎట్లాగైనా సరే
మంచి యూనివర్సిటీలో సీట్ పొందాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే వాళ్ళము. మా నాన్న కూడా చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఫస్ట్ ర్యాంక్ రావాలి ఎప్పుడు నువ్వు, ఫస్ట్ ర్యాంక్ వస్తే నీకు పైసలు ఇస్తా అని చెప్పేసి చాలా చిన్నప్పటి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇక అలా అలా ఇంకా 10th మంచి మార్క్స్ వచ్చాయి, 9.8. ఇంక అందుకని చెప్పేసి ఇంటర్ కాలేజ్లో ఫ్రీ సీట్ వచ్చింది. ఇంటర్లో ఇంకా ప్రొఫెసర్స్ చాలా చాలా బాగా చెప్పేవాళ్ళు. ఎంసెట్కి కోచింగ్ కూడా అవసరం లేకుండా ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడంతో జేఎన్టీలో సీట్ వచ్చింది. ఇంకా ఫ్రీ సీట్ రావడంతో వచ్చింది, సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది. దాంట్లో ఇంకా ప్లేస్మెంట్స్ కోసం ట్రై చేద్దామని అనుకున్నప్పుడు తెలుగు అప్ టు 10th తెలుగు మీడియం నాది. ఇంకా తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. పీపీటీ ప్రిపేర్ చేయడంలో కానీ, సెమినార్స్ ఇవ్వడంలో కానీ, ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడంలో కానీ అంత ఫ్లూయెన్సీ వచ్చేది కాదు ఇంగ్లీష్లో. సో అలా ప్లేస్మెంట్స్ ఏమి సాధించలేకపోయినా ఇంకా ఎలాగైనా ఏదో ఒక ఉద్యోగం సాధించాలి, ఇంత కష్టపడి చిన్నప్పటి నుంచి చదివింది, మనం ఫైనాన్షియల్గా ఎదగాలని చెప్పేసి అని ఇంకా గేట్ కోచింగ్ తీసుకున్నాను. గేట్ కోచింగ్ బీటెక్ చదువుతున్న గేట్ కోచింగ్ తీసుకున్నాను. ఇంకా తర్వాత ఎన్ఐటి వరంగల్, ఎస్పీఐ విజయవాడ వచ్చింది. గేట్లో మంచి ర్యాంక్ రావడంతో. కానీ అందులో మళ్ళీ ఇయర్లీ 2 lakhs అట్లా అవుతుందని చెప్పేసి అంత ఖర్చు భరించలేరు మా నాన్న, అంత ఖర్చు నేను మా నాన్నకి పెట్టలేను అని చెప్పి స్టేట్ యూనివర్సిటీస్లోనే అప్లై చేశాను త్రూ పీజీ సెట్. సో ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ సీట్ వచ్చింది. ఇంకా ఆ స్టైఫండ్ యూజ్ చేసుకుంటూనే హాస్టల్ ఫీజు అవన్నీ మేనేజ్ చేశాను. ఎంటెక్ ఫస్ట్ ఇయర్లో ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదామని ఒక థాట్ వచ్చింది. అక్కడ సీనియర్స్, ఫ్రెండ్స్ అంతా వాళ్ళందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యాను. ఇంకా ఆ టైంలోనే ఏడబ్ల్యూ నోటిఫికేషన్, ఇంకా మిగతా ఏ పాలిటెక్నిక్ అవన్నీ నోటిఫికేషన్స్ పడ్డాయి. ఇంకా ఇదే మంచి ఛాన్స్, మంచిగా ప్రిపేర్ అవుదామని చెప్పేసి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ఇంకా ఎగ్జామ్స్ డేట్స్ ఇస్తున్నారు కానీ మళ్ళీ పోస్ట్పోన్ చేస్తున్నారు. సో ఇంకా అలా అలా డిలే అవుతుంది. ఇంకా ఎంటెక్ అయిపోయింది. ఎంటెక్ స్టైఫండ్ కూడా ఆగిపోయింది. ఇంకా ఎలా అని ఇంట్లో వాళ్ళే హెల్ప్ చేశారు, బయట హాస్టల్ ఫీ దానికోసం అని చెప్పేసి ఇంకా ఎగ్జామ్ రాసాము. మళ్ళీ కొన్ని రోజులకి పేపర్ లీకేజ్ అయింది. అంత కష్టపడి అన్ని రోజులు చదివి హాస్టల్ ఫీ కట్టి మమ్మీ వాళ్ళు అన్ని మంత్స్ హాస్టల్ ఫీ ఇచ్చారు. ఇంకా ఎలారా బాబు అని అనుకున్న టైంలో ఇంకా ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇంట్లో వాళ్ళని అడిగి వాళ్ళని ఇబ్బంది పెట్టలేక ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాను. ఇంకా ఇంతవరకు చదివాను, ఇంకా కొంచెం కష్టపడితే మంచి జాబ్ సాధిస్తాను అని చెప్పేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టి ఇంకా ఆ మనీతోనే బుక్స్, హాస్టల్ ఫీ అంటే నీ చదువుకు సంబంధించిన సంపాదన నువ్వే సంపాదించుకున్నావు. ఇంకా బయట హాస్టల్లో ఫుడ్ ఇంకా తెలిసిందే కదా, ఎన్ని రూపాయలు పెట్టినా కూడా ఆ హాస్టల్ ఫీ, ఆ ఫుడ్ అనేది అంత బాగోదు. ఇంకా ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా లైబ్రరీ టైమింగ్స్ అయితే పక్కా ఫాలో అయ్యి ఇంకా ఎలాగైనా ఉద్యోగం కొట్టాలని చెప్పేసి ప్రిపేర్ అయ్యాను. ఓకే, గ్రేట్ నిజంగా. అంటే ఇదొక మంచి ఇన్స్పిరేషన్ అందరికీ కూడా. సో నాన్నగారికి మామూలుగా మీరు ఎంతమంది సంతానం? ముగ్గురం. అన్నయ్య, అక్క, నేను. ముగ్గురు. అన్నయ్య కూడా పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగం వచ్చింది, అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇంకా అమ్మ నాన్న చాలా హ్యాపీ, ముగ్గురం ఏదో విధంగా సెటిల్ అయిపోయాం లైఫ్లో అని చెప్పేసి. కానీ మీరు ఈ స్థాయికి రావడానికి అమ్మ నాన్న అంత కష్టపడి ఉంటారు. వాళ్ళే మాకు పెద్ద ఇన్స్పిరేషన్. వాళ్ళు చాలా పూర్ స్టేజ్లో ఉన్నప్పటి నుంచి కూడా వాళ్ళ కష్టాలు రోజు మాకు చెప్పుకునేవాళ్ళు. మా మమ్మీ చెప్పేది, షాప్లో నువ్వు నా కడుపులో ఉన్నప్పుడు, నువ్వు రేపైతే డెలివరీ అవుతున్నప్పుడు కూడా నేను షాప్లో నైట్ వరకు పని చేసేదాన్ని, నీకు సెగ తలుగుతుంది పెట్టే నుంచి అని చెప్పేసి తడిగుడ్డ ఇక్కడ పెట్టుకొని మరి ఐరన్ చేసేదాన్ని అని వాళ్ళ స్టోరీస్ మాకు చెప్పేవాళ్ళు. అవన్నీ ఎప్పుడు గుర్తొస్తుండేవి ప్రిపేర్ అయ్యేటప్పుడు. ఇంకా ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక్కొక్కసారి బ్యాంక్ బ్యాలెన్స్ 0 ఉండేది, కనీసం టీ తాగడానికి కూడా మనీ ఉండకపోయేది.
గ్రేట్. ఉన్న 1 ఎకరం కూడా పెద్దగా మీకు అదేం పంట పండే పొలం కూడా కాదు. అక్కడ వాటర్ అంతగా ఫెసిలిటీ లేదు, సో అంతగా ఇన్కమ్ రాకపోయేది. అయినా 1 ఎకరం సాగు చేస్తే ముగ్గురిని చదివించడం అనేది చాలా ఇబ్బంది అని చెప్పేసి ఇంకా టౌన్కి వచ్చి ఇక్కడే పని చేసుకుంటూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నాన్నగారు కూడా ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నారు. నల్గొండ టౌన్ వచ్చి అక్కడ ఇప్పుడు కూడా ఇస్త్రీ పెట్టే అదే పని చేస్తున్నారు. ఓకే. సో ఏంటి అసలు నిజంగానే మరి ఇవన్నీ నువ్వు ఇంత సాధించడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? నాన్నగారి తల్లిదండ్రుల యొక్క కష్టాలేనా, లేకపోతే నేను బాగా చదువుకోవాలి, గొప్ప దాన్ని అవ్వాలని థాట్ ఎవరిని చూసి మీరు ఇన్స్పైర్ అయ్యారు? కోర్ ఇన్స్పిరేషన్ అయితే అమ్మ నాన్న. చిన్నప్పటి నుంచి వాళ్ళ కష్టాలు చూస్తూ ఉన్నాను కదా. ఇంకా మా ఫ్యామిలీలో ఎవరికి ఇంత మంచి జాబ్స్ ఎవరికి రాలేదు. మా జనరేషనే ఫస్ట్. ఇంకా ఓకే. మా నాన్నగారు చదువుకున్నారు కానీ అంతగా 10th క్లాస్ వరకే చదువుకున్నారు, అమ్మ 6th క్లాస్ వరకే చదువుకున్నారు. ఇంకా మాలాగా మీరు శ్రమ పడద్దు, ఇంత కష్టం మీరు పడొద్దు అని చెప్పేసి మమ్మల్ని చదివించారు. ఇంకా సో నిజంగా ఈ స్థాయికి రావడం అంటే మామూలు విషయం కాదు, కానీ జీవితంలో చాలా అనుభవించాము. ఇంకా పేపర్ లీక్ అయ్యి గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఆ టైంలో ఇంకా రిజల్ట్స్ చాలా డిలే అవుతున్నాయి. అసలు జాబ్ వస్తుందా రాదా అని నిద్రలేని రాత్రులు గడిపాము, ఏడుస్తూ నైట్స్. 1 టైప్ ఆఫ్ డిప్రెషన్. లైక్ పేపర్ లీక్ అయినప్పుడైతే ఇంకా దాని నుంచి తేరుకొని మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ప్రిపరేషన్ అన్నప్పుడు చాలా టైం పట్టింది. ఆల్మోస్ట్ 10 to 15 days పట్టింది. ఆ టైంలో ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. సో నాన్నగారు నిజంగానే ఇప్పుడు అంటే మీ ఫీజులు కట్టడానికి కూడా స్తోమత అంతగా లేదు. దానివల్లనే ఎట్లాగైనా ఫ్రీ సీట్ పొందాలని చెప్పాలి అని చెప్పేసి జేఎన్టీ ఉస్మాన్ యూనివర్సిటీలలో కొట్టాను. ఇంకా 10th క్లాస్ మీకు మంచి మెరిట్ రావడం వల్ల మీకు ఫ్రీ సీట్ వచ్చింది. ఎక్కడ చదివారు ఇంటర్? నల్గొండలోనే ప్రైవేట్ కాలేజ్ గౌతమి జూనియర్ కాలేజ్ అని ఉంటుంది. ఓకే. అక్కడి నుంచి తర్వాత హైదరాబాద్ బీటెక్ నుంచి హైదరాబాద్ వచ్చాను. ఓకే. సో ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా 4 జాబులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. కానీ నిజంగా ఈరోజు అంటే తెలంగాణ సమాజం మొత్తం కూడా మీ వైపు చూస్తుంది. నిజంగా ఒక మహిళ సాధించడం విజయం కింద 4 జాబులు కొట్టడం అంటే ఇది రికార్డ్. నిజంగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి. అమ్మ నాన్నకి అందరూ కాల్ చేస్తున్నారు, మీ అమ్మాయి చాలా బాగా సెటిల్ అయిపోయింది, మంచి జాబ్స్ తెచ్చుకున్నది, మీ పేరు నిలబెట్టింది అని అంటుంటే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. ఆనంద బాష్పాలు వస్తున్నాయి వాళ్ళ కళ్ళ నుంచి. నిజంగానే అంటే ఫస్ట్ ఈ అమ్మ నాన్నకి తెలిసిన తర్వాత మీ అంటే రియాక్షన్ ఎలా ఉంది? మీ అమ్మ అంటే తల్లిదండ్రులకి మీకు మధ్య వాళ్ళు నా జర్నీ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఇంకా పేపర్ లీకేజ్ అయినప్పుడు కూడా ఇంకా వద్దులే, ఇంకా ఎన్ని సంవత్సరాలని కష్టపడతావు అని చెప్పేసి అంటూ ఉంటే నేను చాలా గట్టిగా స్టాండ్ తీసుకున్నాను. నాకు వస్తుంది నాన్న, నేను కష్టపడతాను, మీరు నా గురించి వరి అవ్వకండి, నా పెళ్ళి గురించి అదంతా వరి అవ్వకండి అని చెప్పేసి చెప్తే వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా అలా సపోర్ట్ చేశారు. ఎప్పుడైనా అన్నారా లేకపోతే ఇంకేం చదువుతావులే పెళ్లి చేసుకో? పేపర్ లీక్ అయినప్పుడు ఇంకా వాడు ఎప్పుడు పెడతాడో ఎగ్జామ్స్, గవర్నమెంట్ ఎప్పుడు ఇదంతా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది, మళ్ళీ ఎప్పుడు ఉంటుందో ఎగ్జామ్ అని చెప్పేసి కొంచెం డైలమా స్టేజ్లోకి వెళ్ళిపోయారమ్మ నన్ను అప్పుడు. కానీ నేను గట్టిగా నిలబడి వాళ్ళకి చెప్పాను, నాకు వస్తుంది, నాకు నమ్మకం ఉంది, మీరు నాకు సపోర్ట్ చేయండి అని చెప్పాను. వాళ్ళు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇంకా నిజంగా అంటే ఇప్పుడు జనరేషన్లో సరే ఇప్పుడంటే కొంచెం జనరేషన్ మారింది, పిల్లలు చదివించాలని తల్లిదండ్రులు అనుకున్నా వాళ్ళ యొక్క ప్రతిభను బట్టే వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంది. కానీ మీకు ఎటువంటి అవకాశాలు లేవు, ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి అయినా మీ మీద నమ్మకంతో ఆడపిల్లలు చదివేందుకులే ఇలాంటి నేను ఎవరైనా వెనక గుంజే ప్రయత్నం చేశారా? చుట్టాలు వాళ్ళందరూ ఇంకెప్పుడు పెళ్లి చేస్తారు, ఇంకెంత చదువుతుంది, ఇప్పటివై చదివింది చాలే, పెళ్లి చేయని చుట్టాలు ఇంటి పక్కన వాళ్ళు అంటుండే వాళ్ళు. కొడుతుంది తను, ఇంత చదివింది కొడుతుంది అని చెప్పేవాళ్ళు నమ్మ నాన్న వాళ్ళకి. ట్యూషన్ చెప్పాలని థాట్ ఎలా వచ్చింది? ఇక ఇంట్లో వాళ్ళని ఇంకెన్ని సంవత్సరాలని అడుగుతాము మనీ, ఇంకా మనమంటూ పెద్దగా ఏజ్ పెరుగుతుంది మనకు కూడా, ఇంకా ఎన్ని రోజులు ఫ్యామిలీ మీద డిపెండ్ అవుదాము,
ఇంకా ఈ ఎగ్జామ్ అనేది ఇంకా ఎన్ని మంత్స్ ఉంటుందో తెలియదు. తెలియదు. అవును. ఎప్పుడు పోస్ట్పోన్ చేస్తారో తెలీదు. ఇంకా ఏదో ఒక సోర్స్ అనేది క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ట్యూషన్ చెప్పడం మొదలుపెట్టాను. ముగ్గురు 10th క్లాస్ స్టూడెంట్స్కి చెప్పేదాన్ని. వాళ్ళు కూడా చాలా హ్యాపీ. మీరే అక్కడ ఇన్స్పిరేషన్ అంటున్నారు. నిజంగానే మరి నువ్వు ఒక చదువుల తల్లి, నీ దగ్గర ట్రైన్ అయిన వాళ్ళు ఇంకా అసలు నిజంగా వాళ్ళు ఒక అదృష్టంగా ఫీల్ అవ్వాలి మరి నిజంగా. సో గ్రేట్ నిజంగానే. నాన్నగారు అంటే మీరు ఫస్ట్ అంటే ఎలా తెలిసింది ఇది? ముందు నాన్నగారు మీకు తెలిసిన తర్వాత నాన్నగారితో పంచుకున్నప్పుడు వాళ్ళ రియాక్షన్ ఎలా ఉన్నది అసలు? ఎందుకంటే ఒక గొప్ప విషయం కదా ఇది. ఎలా ఫీల్ అయ్యారు అసలు? చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. నువ్వు ఇంటికి రా, మనం సెలబ్రేట్ చేసుకుందాం. ప్రిపరేషన్ టైంలో కూడా అసలు పండుగలు ఉన్నాయి, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా ఇంటికి వెళ్ళకపోయేదాన్ని. వాళ్ళు ఊకే తిట్టేవాళ్ళు, ఎందుకు రావు. అమ్మ టైం వేస్ట్ అవుతుంది ఎగ్జామ్కి, ఇది ఊరికే ఒక 2-3 డేస్ చదివితే వచ్చేది కాదు, దీనికి చాలా అవర్స్ కూర్చోవాలి. నేను మార్నింగ్ 9 నుంచి నైట్ 11 వరకు లైబ్రరీలోనే ఉండేదాన్ని. ఎక్సెప్ట్ లంచ్ అవర్స్. మీకు ఆ ఇంపాక్ట్, ఆ స్ట్రెస్ ఏం ఫీల్ అవ్వలేదా మీరు? ఎందుకంటే చదవడం, అంతసేపు చదవడం అంటే హారిబుల్ కదా. ఎలా ఫీల్ అయ్యారు? మాకు టెక్నికల్ సబ్జెక్ట్స్ 13 ఉండేవి, జనరల్ స్టడీస్ ఒక 10+ సబ్జెక్ట్స్ ఉండేవి. వీటన్నిటి సబ్జెక్ట్స్ అసలు ఎలా రివైజ్ చేయాలనేది అసలు చాలా పెద్ద ఇష్యూ ఉండేది ఫస్ట్లో. తర్వాత ఇంకా అప్పుడప్పుడు స్ట్రెస్కి కూడా గురయ్యాను. దాని నుంచి ఓవర్కమ్ చేయడానికి నేను యోగా చేసేదాన్ని. యోగా చేసేవారు? ఓకే. ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ కోసం యోగా అండ్ మెడిటేషన్ చేసేదాన్ని. చాలా చాలా యాక్టివ్గా అనిపించేది నాకు. ఓకే. సో నిజంగానే మీలాగా సపోర్ట్ చేసే తల్లిదండ్రులు ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది. కానీ నిజంగానే కొంతమంది తల్లిదండ్రులు ఇంకేం చదువుతావాలి, పెళ్లి చేసుకో అన్న తల్లిదండ్రులకి కానీ, చదువుకోవాలి, బాగా చదువుకోవాలి, ఇంక చదివేందుకులే అనుకునే వాళ్ళకి కానీ మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు లిటరసీ రేట్ చూసుకుంటే అమ్మాయిలే ఎక్కువ ఉన్నారు లిటరసీ పర్సంటేజ్. కానీ అబ్బాయిలకి చాలా ఛాన్స్ ఇస్తున్నారు. 30 years వచ్చేదాకా కూడా నువ్వు ట్రై చేయి, ఏం కాదు అని అంటున్నారు. కానీ అమ్మాయిలకి అంత ఏజ్ వరకే టైం ఇవ్వట్లేదు. ప్రిపేర్ అవ్వడానికి, ఏదో ఒక జాబ్ చూసుకోవడానికి అంత టైం ఇవ్వట్లేదు. ఏదో ఇచ్చినా కూడా 1-2 years టైం ఇచ్చి మళ్ళీ తర్వాత పెళ్లి చేసేస్తున్నారు. ఇన్ కేస్ పిల్లలు ఏమన్నా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు సాధించగల నమ్మకం ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయాలి పేరెంట్స్. అది నేను చెప్తాను. నిజంగానే చూస్తూ చాలామంది మీలాగని విద్యార్థులు కష్టపడుతున్నారు, పాపం మంచి మెరిట్ కొడుతున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి అందరికి ఇవ్వడం అంటే అది సాధ్యం కాని విషయము. ప్లాన్ బి కూడా పెట్టుకోవాలి. ప్లాన్ ఏ, ప్లాన్ బి అట్లా పెట్టుకునే ఉండాలి. ఇప్పుడు నేను ఎంటెక్ జాయిన్ అవ్వడానికి ఫస్ట్ ఎంటెక్ జాయిన్ అయ్యేటప్పుడు ఈ నోటిఫికేషన్స్ ఏమీ రాలేదు. ఎంటెక్ జాయిన్ అయ్యేటప్పుడు కూడా నేను ఒక ప్రొఫెసర్ అవ్వాలి, ఏదో ఒక విధంగా ఎంటెక్ చేసి తర్వాత పిహెచ్డి చేసి ఒక ప్రొఫెసర్ అయినా అవ్వాలని చెప్పేసి ఆ థాట్తో నేను ఎంటెక్ జాయిన్ అయ్యాను. ఇన్ ద మిడిల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఈ నోటిఫికేషన్స్ పడ్డాయి. సో ఇవి రాకపోయినా నేను ఏదో ఒక విధంగా ప్రొఫెసర్ అయినా అయ్యేదాన్ని. దట్ ఈస్ మై ప్లాన్ బి. సూపర్. మొత్తానికైతే మీకంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం ఎలా వెళ్తే బాగుంటుంది. కానీ మిమ్మల్ని ఎవరైనా గైడ్ చేశారా, మీరే ఓన్గా డెసిషన్స్ అన్ని తీసుకున్నారా? ఫ్రెండ్స్ సర్కిల్లో డిస్కషన్ చేస్తూ ఉండేవాళ్ళు, ఇలా ఉంటుంది మార్కెట్లో, ఇలా మనకు పెద్ద కంపెనీస్ రావు, ఇట్లా ప్రొఫెసర్గా అవ్వాలి, లేదంటే గవర్నమెంట్ జాబ్స్కైనా ప్రిపేర్ అంతా అనాలిసిస్ చేస్తూ ఉండేదాన్ని. ప్రొఫెసర్స్ కూడా చాలా గైడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఓయూలో ప్రొఫెసర్స్ చాలా గైడ్ చేశారు నాకు. లైక్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ పడితే మీరు ప్రిపేర్ అవ్వండి అని ఎంకరేజ్. క్లాస్ టైమింగ్స్ చూసుకుంటేనే మిగతా టైంలో మీరు చదవండి, మీరు ఎలాగ హాస్టల్లోనే ఉంటున్నారు కదా అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు ప్రొఫెసర్స్ కూడా. సో ఈ గైడెన్స్ అన్నిటినీ ఇంకా అనాలిసిస్ చేసి నేను ఒక డెసిషన్కి అయితే వచ్చాను. ఇంకా ఓకే. సో మామూలుగా అయితే మీరు గ్రూప్ 1లో కూడా 3 times క్వాలిఫై అయ్యారు. గ్రూప్ 1 అసలు 2 times పేపర్ లీకేజ్ అయిపోయింది, 2 times క్యాన్సిల్ అయిపోయింది, 3 times మంచి మార్క్స్ వచ్చాయి నాకు. ఇంకా దాని నుంచి నాకు చాలా మోటివేషన్ వచ్చింది. లైక్ నేను కూడా గ్రూప్ 1 సాధించవచ్చు, ఎందుకు ఈ నార్మల్ ఎగ్జామ్స్లోనే
లేటెస్ట్ ట్రై ఫర్ గ్రూప్ 1 అని అనుకున్నాను. ఇంకా గ్రూప్ 1కి మొదటి నుంచే ప్రిపేర్ అయ్యాను. ఏడబ్ల్యూ ఎగ్జామ్ తర్వాత నుంచే ప్రిపేర్ అవుతూ వచ్చాను. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ మొన్న క్వాలిఫై అయ్యాను. ఇప్పుడు మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నాను. ఓకే. అక్టోబర్లో మెయిన్స్ ఉంది. ఇంకా దానికే కోచింగ్ తీసుకుంటున్నాను. కానీ చాలామంది ఎక్కువ ఏం ఆలోచిస్తారంటే చదివించాలే ఏదో జాబ్ వస్తే సెటిల్ అయిపోవచ్చు. చాలామంది నాకు తెలిసి 90% అలాగే ఆలోచిస్తారు. కానీ ఇంత అంటే ఇంత చదివి ఇన్ని జాబులు కొట్టడం అంటే నాట్ ఏ జోక్. అంటే ఎంత కృషి చేసి ఉండాలి మీరు, నాకు తెలిసి ఎంత దాని గురించి ఆలోచించి ఉండాలి. మెయిన్గా మా ఫైనాన్షియల్ స్టేటసే నాకు చాలా పుష్ ఇచ్చేది. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళని చూస్తూ ఉంటాను కదా, హై క్లాస్ పీపుల్ వాళ్ళందరినీ చూస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైనా మనం ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండే స్టేజ్కి రావాలి అని చెప్పేసి చాలా ఉండేది మైండ్లో. నా కాలమే నిలబడాలి, పెళ్ళైనా కూడా ఇండిపెండెంట్ ఉమెన్గా ఉండాలని చెప్పేసి థాట్స్ ఉండేవి నాకు. అవి ఇంకా బాగా మోటివేట్ చేస్తుండేవి. కానీ ఏంటి నీ ధైర్యానికి ఇన్స్పిరేషన్ ఎవరు అసలు? అమ్మా నాన్ననే మెయిన్గా. ఈ త్రూఅవుట్ జర్నీ చిన్నప్పటి నుంచి చూస్తున్న విషయాలు అవన్నీ నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి. మీ లైఫ్లో బాగా బాధించబడ్డది, బాగా మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎప్పుడు అంటే 10th కూడా నేను 10 GPA రావాలని అనుకున్నాను, కానీ 9.8 అయిపోయింది. మామూలు విషయం. 9.8 నార్మల్. మీరు ఇంకా అసంతృప్తిగానే ఉన్నారు దాని మీద. నేను అప్పుడు ఏడ్ చేశాను. అయ్యో, ఈ 9.8కి అది అసాధ్యం అసలు సాధారణంగా. సో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్సే ఉన్నాయి నా లైఫ్లో. 100% అనేది సాధ్యం కాదు కదా. కానీ 98 అంటే మామూలు విషయం కాదు. నేను ఏం అలా పెట్టుకున్నాను, అలా పెట్టుకోబట్టి అంత స్కోర్ చేయగలరు. గ్రేట్, నిజంగా అది అసలు. సో ఎప్పుడు డిసప్పాయింట్మెంట్సే ఉండేవి. ఏదో విధంగా సక్సెస్ అవ్వాలి, మా అమ్మ నాన్నలకి పేరు రావాలని చాలా ఉండేది. వాళ్ళు అప్పుల పాలైపోయినా మిమ్మల్ని చదివించారు, అదే గ్రేట్. అన్నయ్య కూడా ఇప్పుడు సెటిల్ అయిపోయారు, ఆయన జాబ్ వచ్చింది. అక్క కూడా జాబ్ వచ్చింది. వాళ్ళు కూడా ఇంతే కష్టం. వాళ్ళు కూడా మీలాగా కష్టపడి చదివారా? ఓకే. అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్. హైదరాబాద్లో. అక్క హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఓకే. పెళ్ళైపోయింది. ఓకే. వాళ్ళ లైఫ్ వాళ్ళది. ఓకే. ఏంటి మరి మమ్మీ డాడీని ఎలా చూసుకుంటారు మరి? జాబ్లు ఇందులో దేని సెలెక్ట్ చేసుకున్నారు మీరు? ఏడబ్ల్యూని సెలెక్ట్ చేసుకున్నారా? అదే మంచి జాబ్ అని చెప్తున్నారు. సో అందులోనే జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. కంగ్రాచులేషన్స్, నిజంగా గ్రేట్. ఎందుకంటే వచ్చిన 4 జాబుల్లో ఏది బెస్టో చూసుకుని సెటిల్ అవ్వడం. 4 జాబులు మనకి ఇవ్వరు కాబట్టి, క్వాలిఫై అయినా మనం చేయలేం కాబట్టి. అందులో కూడా మిగతా 3 జాబ్స్కి వెరిఫికేషన్కి వెళ్ళొద్దని అనుకుంటున్నాను. సో దట్ బ్యాక్లాగ్ పోస్ట్ ఏంటి ఫామ్ అవ్వకుండా ఉంటాయి కదా, సో వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుందని చెప్పేసి. నిజంగానే, ఎందుకంటే తెలంగాణలో ఉద్యోగాల కోసం మొన్నటిదాకా మనం చూసాం ఉద్యమం ఎంత ఇదిగా జరిగిందో. సో ఓకే, ఏదేమైనా ఈరోజు మీ విషయంలో అంటే మీ కష్టమే మిమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. మీలాగా ప్రతి స్టూడెంట్ ఆలోచించాలి, మీలాగా ప్రతి స్టూడెంట్ కష్టపడి చదవాలి, అప్పుడే మనం అనుకున్న సాధించగలం అనేది మీరు ప్రూవ్ చేశారు. నిజంగా గ్రేట్. నిజంగా మరి ఏంటి మీకు ఇప్పుడు దీంట్లో బాగా అంటే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏమైనా మీకు అప్రిషియేషన్ వచ్చిందా? లేదండి, ఇంకా రాలేదు. ఓకే, ఓన్లీ మీడియా వరకే. ఓకే, తప్పకుండా మీకు అంటే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను కూడా అనుకుంటాను. ఉండాలి కూడా. అప్పుడు నాన్నగారిని అమ్మని మీరు కూడా చక్కగా చూసుకోవాలి, ఎందుకంటే వాళ్ళు ఇంత కష్టపడి మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చారు కాబట్టి. సో మీ ఊర్లో ఏంటి పరిస్థితి? పండగ చేసుకున్నారు అందరూ? మీ వాళ్ళంతా అందరూ నాన్నకి కాల్ చేసి చెప్తున్నారు. ఓకే, ఒకసారి నాన్నగారికి కాల్ చేద్దాం, మనం కూడా మాట్లాడదాం. ఒకసారి నెంబర్ చెప్పండి ఒకసారి. హలో హలో, వెంకన్న గారు అండి? చింతల వెంకన్న గారు? అవునండి. అవునండి సార్, నేను యోయో టీవీ స్టూడియో నుంచి కాల్ చేస్తున్నాను. యోయో టీవీ స్టూడియో నుంచి కాల్ చేస్తున్నాను. జర్నలిస్ట్ రవి. చెప్పండి. నిజంగా మీలాంటి తల్లిదండ్రులు ప్రతి పిల్లలకి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే మీ అమ్మాయి ఇప్పుడు నా ముందే ఉంది, స్టూడియోలో ఇంటర్వ్యూ చేస్తున్నాను మీ అమ్మాయిని. సో మీతో మాట్లాడాలని కాల్ చేశాను. నిజంగా అంటే ఒక తల్లిదండ్రులుగా చాలామంది అంటే పిల్లల్ని భవిష్యత్తు కోసం ఎన్ని కష్టాలు పడతారో
పాపం తను చెప్తుంటే నాకు కూడా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. నిజంగా గ్రేట్ సార్. నిజంగా సార్, నిజంగా ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? మీ అమ్మాయి ఇంత కష్టపడి 4 జాబులు కొట్టడం అంటే మామూలు విషయం కాదు. అసలు గవర్నమెంట్ జాబ్ కోసం కొన్ని వందల వేల మంది క్యూ కడుతుంటే మీ అమ్మాయిని 4 జాబులు వరించి వచ్చేసినాయి. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? చాలా సంతోషం సార్, చాలా సంతోషం ఫీల్ అవుతున్నాను సార్. ఓకే ఓకే. నేను అంటే మీలాంటి తల్లిదండ్రులు నేను ఎందుకనంటే కష్టం తగ్గ ప్రతిఫలం. మీరు ఎన్నో రకాలుగా ఇస్త్రీ చేసి పిల్లల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. నిజంగానే మరి మీలాంటి అమ్మాయిలాగా చాలామంది పిల్లలకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? మేము ఇలా ఇప్పుడు కూడా ప్రజెంట్ ఇస్త్రీ చేస్తున్నాం సార్. మేము ఆనా నుంచి ఇప్పటి వరకు కూడా ఇస్త్రీ చేసుకుంటే చదివిస్తున్నాం పిల్లల్ని. కానీ మా లాంటి కష్టం మా పిల్లలకు రాకూడదని ఉద్దేశంతోనే సార్ మేము ఆ పిల్లల గైడెన్స్ అలా ఇస్తాను. అమ్మ నేను కష్టపడుతున్నా, మీకు ఏం కావాలన్నా సహకారం చేస్తాను, కానీ మీరు మంచి చదువుకోవాలి, మీరు అందరికి సమాజంలో ఒక పేరు రావాలి, మనం సోషల్ వర్క్ కూడా చేసే విధంగా మనకు చేయుతని పేద కుటుంబాలు ఉన్నా కానీ మనకంటే కింది వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తే మన పేరు బాగుంటుంది అని చెప్పేసి నేను చెప్తుంటా. ఓకే. కానీ నిజంగా గ్రేట్ సార్. అంటే మీకు మా లక్ష్మమ్మ గారికి, తులసి తల్లి గారైన లక్ష్మమ్మ గారికి కూడా నిజంగా ధన్యవాదాలు. మీలాంటి తల్లిదండ్రులు ప్రతి బిడ్డ తల్లిదండ్రులు ఆలోచించాలి అలాగా. సో నిజంగా ఏంటి సార్, మీ ఊళ్ళలో బాగా పండుగ చేసుకుంటారా మీ అమ్మాయి సాధించిన విజయానికి? తప్పకుండా అందరూ ఇప్పుడు మొన్న వచ్చింది ఒక రోజు నైట్ పొద్దుగాలు వచ్చింది, మళ్ళీ ఎమ్మటే నిన్న ఇంటికాడ స్పీడ్ గీట ఇలాంటివి చేసుకుంటామని సరికి మళ్ళీ ఎమ్మటే నాకు క్లాసు పోవాలి, నీ క్లాసుకు పోతే మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ వస్తలే కానీ క్లాసు పోవాలి, మళ్ళీ ప్రిపేర్ అయిపోయినా కాబట్టి నేను క్లాస్కి వెళ్ళిపోవాలని చెప్పి మళ్ళీ ఎమ్మటే 4 గంటలకు లేచిపోయింది. ఓకే సార్. నిజంగా ఒకటి అడుగుతాను సార్, పాపని ఇంత ఇలా చదివించడానికి మీరు ఎన్ని కష్టాలు పడి ఉంటారు సార్? మేము ఇంకా కష్టాలంటే చెప్పలేము సార్. అవి మేము చాలా ఇప్పుడు మ్యారేజ్ అయిన కానించి ఏన పనికి పోయినాం, తర్వాత ఏది మన నల్లరాని గ్రానైట్ ఉంది కదా, గ్రానైట్, అవునా, గ్రానైట్ వరకు పోయినాం. తర్వాత వచ్చిన తర్వాత ఇక్కడ ఇండల్లో బట్టలు పిండుకోవడం, చాలా ఒక స్కూళ్ళల్లో వేరే ప్రైవేట్ స్కూల్ ఎంతో తీసుకుని పోయి చీపర్ పని చేయడం, చాలా కష్టాలని చాలా రకాలుగా కష్టపడ్డాం సార్. అవన్నీ కూడా ఏం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నుంచి ఉండుకుంటూ ఇస్త్రీ షాప్ మీదనే డిపెండ్ అయిన కంప్లీట్ గా. ఇది ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ ఇప్పటి వరకు కూడా వాళ్ళ స్థాయి గోదాన్ని చేసుకుంటారు కూడా, పెట్టుబడి కూడా ఏదైనా కూడా ఇప్పటి వరకు కూడా ఈ షాప్ ద్వారానే నడిపించుకుంటూ పోతా ఉన్నా. ఓకే. సో ముగ్గురు బిడ్డలు కూడా ఇలాగే కష్టపడి సంపాదించి కష్టపడి పెంచారు వాళ్ళని. అదే నాకు 2 పాపలు 1 బాబు సార్. అవును. బాబు అయితేనేమో మొన్ననే మ్యారేజ్ అయింది, ఆయన కూడా ఉద్యోగం వచ్చినాక చేసుకున్నట్టు ఆడు మధ్యలో 10 years గవర్నమెంట్ ఏ జాబ్ చేయకపోవడం వల్ల కొంచెం చాలా డిస్టర్బెన్స్ అయిపోయి ఏం రాకపోతే మళ్ళీ మన దాంట్లో ఏముంటది, ఏజ్ ఎక్కువైపోతే కూడా మళ్ళీ పిల్లలు ఇవ్వడం కూడా కష్టమే కదా. అవును సార్, అవును. అవన్నీ కూడా చేసి మ్యారేజ్ చేసిన తర్వాత ఆయనకు ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జాబ్ వచ్చింది. ఆయన అల్ల చేసాడు. రెండో అమ్మాయి ఆమె సాఫ్ట్వేర్, భర్త సాఫ్ట్వేర్, ఆమె సాఫ్ట్వేర్, ఆమె అక్కడ హైదరాబాద్ ఉంటారు వాళ్ళు. చిన్న పాప చదువు అంటే చాలా ఇంట్రెస్ట్. ఇక జ్వరం వస్తే కూడా ఒక్కరోజు జ్వరం వస్తే కూడా అమ్మ ఏమొద్దు ఇలా చూస్తుంది కదా, ఏమొద్దు ఉండు అంటే కూడా లేదు నన్ను గోలేసుకుంటుంది, అది రిలాక్స్ అయినా నేను క్లాస్ పోతూ వెళ్ళిపోతాను అంటుంది. చదువు మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ అటువంటిది. తర్వాత మళ్ళీ పొద్దుగాల మళ్ళీ జ్వరం వస్తే కూడా గోలేసుకు టిఫిన్ తిన కూడా పోతాను, పేర్లో కూర్చుంటే పడిపోతాను అంటే కూడా అట్లా 2-3 సార్లు పడిపోయింది కూడా. పడిపోతే కూడా మా స్కూల్ సార్లు తీసుకొచ్చి మీ అమ్మాయి పడిపోయింది అని అంటే పోతే కూడా పోయి జరసేపు ఏం కాదు డాడీ, ఏం కాదులే మంచిగా ఉన్నలే డాడీ అని ఎక్కిపోతుంది. చదువు అనేది ఆ రకంగా ఆమెకు ఇదైపోయింది. నిజంగా ఒక మంచి చదువుల సరస్వతిని అన్నారు సార్ మీరు. మీ జన్మ ధన్యమేగా. థ్యాంక్ యూ సార్ వెంకన్న గారు. మీకు లక్ష్మి గారికి కూడా ధన్యవాదాలు. నిజంగానే ఇలాంటి స్టూడెంట్ కానీ ఇలాంటి పిల్లలు ప్రతి తల్లిదండ్రులకు ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. బట్ అది వాళ్ళ అదృష్టాన్ని బట్టి ఉంటుంది కాబట్టి గ్రేట్. నిజంగానే మీరు ఎన్ని కష్టాలు పడ్డా ఇప్పటివరకు ఈ పిల్లల్ని అయితే ఒక మంచి వృద్ధిలో పెట్టారు. తులసి ఈరోజు సాధించిన విజయం నిజంగా యావత్ తెలంగాణ ప్రజలందరినీ కూడా చాలా ఇది చేస్తుంది. మంచి నిజంగా మాకైతే చాలా మంచి ఇన్స్పిరేషన్గా అనిపించింది. గ్రేట్ సార్ నిజంగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతున్నారు కదా. నిజంగా ఇప్పటికీ ఇస్త్రీ చేస్తూనే మాట్లాడుతున్నారంటే
నిజంగా ఒక రకంగా మనం బాధపడాల్సిన సందర్భం, ఎందుకంటే మన ఆర్థికంగా లేకపోయినా చదవాలనే కాన్సెప్ట్ అది మీకు ఉండటం, ఈ రోజున ఈ స్థాయికి రావడం, కంగ్రాచులేషన్స్. మీకు నిజంగా మీకు ఇంకా ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు ఎన్నో సాధించాలి. ఈ ఉద్యోగం మీకు మంచి ఒక ఉన్నత స్థాయిని కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, తులసి జీవితం ఎంతో కష్టాల్లో అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ కూడా తల్లిదండ్రులు వెంకన్న గారు కావచ్చు, లక్ష్మి గారు కావచ్చు, ఎంతో కష్టపడి ముగ్గురు పిల్లల్ని ఈరోజు చదివించి ఒక మంచి పొజిషన్ వాళ్ళకి ఇవ్వడం కోసం వాళ్ళు నానా బాధలు పడ్డారు. తులసి కడుపులో ఉన్నప్పుడు ఆ ఇస్త్రీ పెట్టి వేడి తన కడుపుకి ఎక్కడ సెగ తగులుతుందని తడిగుడ్డ కట్టుకుని మరి కూడా తను ఇచ్చేశారు, పెంచారు. అంటే పిల్లలంటే వాళ్ళకి అంత మమకారం, వాళ్ళని చదివించుకోవాలనే ఒక ఆశ. చదివిన పిల్లలు కూడా అంతే విధంగా చదవడం అనేది కూడా ఒక గొప్ప విషయం. కాబట్టి అందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోండి. బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు తులసిని చూసి నేర్చుకోమని నేను ఈ స్టూడియో ద్వారా మీ అందరికీ అప్పీల్ చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్.